బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కడప పేరు వెనుక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. కడప జిల్లా అభివృద్ధికి వైఎస్ఆర్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరంటూ అవగాహన రాహిత్యంతో గత జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా మార్చిందని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కడప పేరు వెనుక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. కడప జిల్లా అభివృద్ధికి వైఎస్ఆర్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరంటూనే అవగాహన రాహిత్యంతో గత జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా మారిందని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కడప జిల్లాకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడాన్ని కూడా మంత్రి సత్యకుమార్ తప్పుపడుతూ లేఖ రాశాడు ఏపీ సీఎం చంద్రబాబుకి. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని లేఖలో కోరిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కడప జిల్లాకు ఆ పేరు పెట్టడం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కూడా లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన వివరించారు. అవగాహన రాహిత్యంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చారు. ఇది సరైన విధానం కాదు. ఆ జిల్లా చరిత్ర, ప్రాముఖ్యత, ప్రాధాన్యతని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే జిల్లా పేరు మార్చారు. దీనిపై పునరాలోచన చేయాలి అని చెప్పి చంద్రబాబుకి మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. దాన్ని ఎవరు కూడా కాదనలేని విషయం. కానీ ఆ జిల్లాకున్న ప్రాముఖ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా సత్యకుమార్ అయితే ప్రత్యేకంగా కూడా లేఖలో పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కడప జిల్లా పేరు మార్చాలని కోరిన విషయాన్ని కూడా లేఖలో మరొకసారి సత్యకుమార్ చంద్రబాబుకి అయితే గుర్తు చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కూడా లేఖలో పేర్కొన్నారు. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.